తనిఖీల్లో పట్టుబడిన లిక్కర్ పక్కదారి పడుతుంది. ఎక్సైజ్ స్టేషన్లో దాచిపెట్టిన మద్యాన్ని సిబ్బంది అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా తెలిసినా ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్లే అక్రమాలకు అడ్డాలుగా మారాయి. ఇటీవల తొర్రూరు ఎక్సైజ్ ఎస్ఐ మద్యం అమ్ముతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొరికిన మద్యాన్ని సీజ్ చేసి ఎక్సైజ్ స్టేషన్లకు తరలించారు. అయితే దీన్ని కాపాడి ఉన్నతాధికారుల ఆదేశాలతో డిస్పోజల్ చేయాలి, లేదంటే సంబంధిత శాఖకు అప్పగించాల్సిన కొంతమంది అధికారులు చేతివాటం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని బయటకు తీసుకెళ్లడం, వైన్ షాపుల్లో పెట్టి అమ్మకాలు చేపట్టడం, తమకు నచ్చిన వారికి అప్పచెప్పడం వంటి పనులకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. డిపార్ట్మెంట్ కు చెందిన మద్యం రోజు రోజుకు ఖాళీ అవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా చూడాలనే ఉద్దేశంతో జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద తనిఖీలు చేశారు. పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, గూడూరు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు 979 మందిని బైండ్ ఓవర్ చేసి 38 వాహనాలు సీజ్ చేశారు. ఆయా ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల్లో భద్రపరిచారు. అయితే ఇటీవల తొర్రూరులో ఎక్సైజ్ సర్కిల్ నుంచి మద్యం పక్కదారి పట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలోని ఇతర స్టేషన్లలో నిల్వ ఉన్న మద్యంపై కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మద్యాన్ని బెల్ట్ షాపులలో పట్టుకున్న మద్యాన్ని రికవరు చేయకుండా వాళ్ళు అక్రమంగా కూడా ఈ మధ్య కాలంలో ఎస్ఐ గారు ఆ మద్యాన్ని బెల్ట్ షాపులకు కుమ్మక్కై, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళ వైన్ షాపులో కుమ్మక్కై ఆ బెల్ట్ షాపుల మందునంతా కూడా అక్రమంగా తరలించడం ఇది మంచిది కాదు. ఇలాంటి కార్యక్రమాలు అధికారులు కూడా దీన్ని దృష్టిలో తీసుకొని ఇలాంటి రికవరింగ్ చేసి అది గవర్నమెంట్కే పోవాలి తప్ప మళ్ళా లోకల్ ఉన్న వైన్ షాపులకు కుమ్మక్కై అమ్మటం, ఈ మద్యాన్ని అమ్మటం కరెక్ట్ కాదు. ఇలాంటి అధికారులపై గట్టి చర్య తీసుకోవాలని కోరుచున్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిల్వ ఉంచిన మద్యాన్ని ఆ శాఖలోని ఓ అధికారి తనకు నచ్చిన వారికి దారాదత్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గూడూరు ఆఫీసులోని మద్యం సీసాల్లో కూడా తేడాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న మద్యానికి ఇప్పుడున్న నిల్వకు ఉన్న తేడాను సరిచూసి నిబంధనల ప్రకారం దానిని డిస్పోజ్ చేయడమో లేదా ఇతర ప్రాంతాలకు తరలించడమో చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. తొర్రూరులో ఉన్న వైన్ షాపులన్నీ సిండికేట్గా ఏర్పడి అధికారులతో కుమ్మక్కయి ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటు అమ్ముతున్నాయి. దాన్ని అధికారులు అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నకిలీ మద్యం కూడా అనేక షాపులలో అమ్ముతున్నారని చెప్పి చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా నిఘా పెట్టి తక్షణమే ఈ అక్రమాలను అరికట్టాలని చెప్పి కోరుతాం. తొర్రూరు ఎక్సైజ్ ఆఫీసు నుంచి మద్యం అక్రమంగా రవాణా చేశారనే వార్త సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా సరే కానిస్టేబుల్ నుంచి పైన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానీ ఎవరైనా కూడా ఇటువంటి అక్రమ చర్యలు కానీ, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, డబ్బులు తీసుకోవడం కానీ, బెల్ట్ షాపులో కానీ ఎలాంటి ఏది ఉన్నా కూడా అక్రమంగా మద్యం అమ్మటం కానీ అలాంటి చేసినా కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరగబడుతుంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా. మొత్తంగా జిల్లాలో పలు తనిఖీల్లో పట్టుబడిన మద్యం నిల్వలపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.